ఆలోచన చేయి. నీ జీవితంలో నువ్వు ప్రార్థించిన వెంటనే నీ జీవితంలో కార్యము జరుగుతుందా, జరగట్లేదా? ఒకవేళ నీ జీవితంలో కార్యము జరగట్లేదనంటే నువ్వు ఇంకా దేవునికి ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు ఇంకా మార్చబడలేదేమో. నీ జీవితంలో నువ్వు అడిగిన వెంటనే నువ్వు అడిగిన దానికన్నా అత్యధికంగా నీకు రావట్లేదనంటే దేవుడికి నీకు ఇంకా మధ్యలో ఏమో అడ్డులో ఉన్నాయేమో. ఒకసారి ఆలోచన, జీవితంలో ఏం చేశాడు? దానికన్నా ముందు మనం ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా? దేవునికి నా జీవితం ద్వారా ఏం చేశాను? ఇదే నాన్న దేవుని దగ్గరకు వస్తూనే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఏంటండి, ఎలా అయిపోతాం? దేవుని దగ్గరకు వస్తూనే దేవునికి దూరం ఎలా అయిపోతాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వస్తున్నామన్న ఆలోచనతోనే బ్రతుకుతూ ఉన్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన మనము ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసంలో, సహవాసంలో, దేవుని యందు భయభక్తులో ఏమవ్వలేకపోతున్నామనంటే ఆత్మీయత జీవితంలో బలపరచబడ్డవని కారణం ఏంటో తెలుసా? దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? నీ జీవితము దేవునికి దగ్గరగా ఉన్నదా లేదా? ఇక్కడ మనం